వెల్కమ్ టు మోరాంజీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం వచ్చేసి భారతదేశం నదులు అనే ముఖ్యాంశాన్ని చెప్పుకుంటున్నాం. భారతదేశం నదులు మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ సెవెన్ స్టడీ ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ 2026. మనకు ఇప్పుడు నదుల మీద పూర్తిదానం చేస్తాం. ఇది మా ఎంపీ నదులు ఒక్కొక్కటి తీసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ నుంచి ఇట్లా మొదలైనది సింధు నది జమ్మూ కాశ్మీర్, ఇక్కడ లడఖ్, ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో ప్రవహిస్తూ వస్తుంది మెల్లగా ఇట్లా మనలోకి. ఇక్కడ టిబేటు, చినాబు, ఇక్కడ చిన్న చిన్న నదులు కూడా ఉంటాయి. టిబేటు, చినాబు అనే నదులు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. బ్రహ్మపుత్ర నదులు వచ్చేసి ఇక్కడ చైనా, నేపాల్, భూటాన్ పరివాహక ప్రాంతం నుంచి బ్రహ్మపుత్ర నది రావడం జరుగుతుంటుంది. అలాగే మనకు వచ్చేసి గోదావరి, ఈ నాసిక్ త్రయంబకేశ్వర్ నుంచి గోదావరి, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్ నుంచి ఇక్కడ నుంచి గోదావరి పుట్టి ఇట్లా వచ్చేసి బంగ్లాదేశ్లో కలవడం జరుగుతుంటుంది. ఇక్కడ వచ్చేసి మహారాష్ట్ర, ఏపీ, ఈ తెలంగాణ ఇట్లా ప్రవహించుకుంటూ వస్తుంది. అదే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కొండల్లో పుట్టిన కృష్ణానది ఇట్లా వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక, ఇట్లా ఏపీ, పీజీ ఇట్లా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఇట్లా అన్ని బంగాళాఖాతంలో లేదా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ కింద శ్రీలంక ఉండడం జరుగుతుంది. తమిళనాడు ఇట్లా కావేరి, కర్ణాటక మధ్యలో కావేరి నది ప్రవహించడం జరుగుతుంది. కావేరి నది ఇది ప్రవహించడం జరుగుతుంది. ఇట్లా మనకు ఇక్కడ నదులు వచ్చేసి సరస్వతి నది అని రాజస్థాన్లో, లూని నది అని రాజస్థాన్లో ఉండడం జరుగుతుంటుంది. నీకు నైసర్గిక స్వరూపం చూస్తే లక్షద్వీపులు పశ్చిమాన ఉంటుంది, అరేబియా సముద్రం, అలాగే నీకు తెలిసి ఉంటే తూర్పున బంగ్లాదేశ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ బ్రహ్మపుత్ర నది ఈశాన్య రాష్ట్రాల గుండా వస్తుంది. అలాగే ఇది అస్సాం ఉంటుంది, అస్సాంలో వస్తుంది. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ ఇట్లా మళ్ళీ బంగ్లాదేశ్కి వస్తుంది. ఇవి పద్మ, జమున అని పేర్లు మార్చుకొని జమునగా మారి ప్రవహించుకుంటూ ఉంటుంది. ఇక్కడ గంగా నది కూడా ఉంటుంది. ఇట్లా గంగా నది వారి పర్యాటక ప్రాంతం ఉంటుంది. గంగా నది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ గుండా ప్రవహించి మీకు ఇక్కడ వెళ్ళడం జరుగుతుంటుంది కిందికి. మనం మొత్తంగా చూస్తే భారతదేశంలో నదుల జన్మస్థానం, దాని పర్యాటక ప్రాంతం చూస్తున్నాం. అలాగే మనకున్న పరిగణన చూస్తే మనకు ఉత్తరాన వచ్చేసి మనకు వెస్ట్ భాగంలో వచ్చేసి పాకిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, తజికిస్తాన్ అంటే వాయువ్యాన ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం మన మోరాంజీ సెవెన్ స్టడీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మోరాంజీ సెవెన్ అని టైప్ చేస్తే ఇక్కడ సబ్స్క్రైబ్ బెల్ బటన్ వస్తుంది. ఆల్ నోటిఫికేషన్ ఇస్తే మన వీడియోస్ చూడడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.